హైదరాబాద్ లో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ప్రారంభమైంది. చవితికి ఒక రోజు ముందుగానే భక్తులకు దర్శనమిస్తున్నాడు మహాగణపతి. 70వ ఏట 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేశుడిని ప్రతిష్ఠించారు. సప్తముఖ శక్తి మహాగణపతిగా కనువిందు చేస్తున్నాడు గణపయ్య. రేపు వినాయక చవితి మొదటి పూజకు కుటుంబ సమేతంగా హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ప్రస్తుతం ఖైరతాబాద్ గణపతి దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ హరిత లైవ్ ద్వారా అందిస్తారు. హరిత, చంద్రిక చవితికి ఒక్కరోజు ముందుగానే ఖైరతాబాద్ బడా గణేష్ మనకు దర్శనం ఇస్తున్నాడు. భక్తులు ఉదయం నుంచి కూడా బడా గణేష్ రూపాన్ని చూసేందుకు క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. రేపు చవితి పండుగ సందర్భంగా ఇప్పటికే ఇక్కడ కమిటీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ సంవత్సరం 70వ సంవత్సరం కావడంతో 70 అడుగుల్లో మట్టి గణపతిని రూపొందించిన పరిస్థితి ఉంది. దాదాపు 2 నెలల్లోనే అతి తక్కువ టైంలోనే ఈ బడా గణేష్ని నిర్మించారు. అయితే రేపు తొలి పూజలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత జరిగే కార్యక్రమాల్లో గవర్నర్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లయితే గణేష్ ఉత్సవ సమితి నిర్వహిస్తోంది. ముఖ్యంగా ప్రతి ఏటా కూడా ఎంతో వైభవంగా ఖైరతాబాద్ గణనాథుడి ఉత్సవాలు కొనసాగుతాయి. ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ రోజు నుంచే భారీ ఎత్తున గణపతిని చూసేందుకైతే ప్రజలు తరలి వస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి బారికేడ్స్ కావచ్చు, క్యూ లైన్లు, పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. రమేష్ గారు, చెప్పండి, ఎంతో వైభవంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు కొనసాగుతాయి. అయితే నిన్న ఆగమనంతో మొదలైన ఉత్సవాలు ఈ రోజు ఏమేమి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? అమ్మ, ఈరోజు మరి సాయంత్రము కట్టెలు తీయడం జరుగుతుంది. సప్తముఖ మహాశక్తి వినాయకుడు, 70 అడుగుల వినాయకుడు, 7 తలలు, 7 సర్పాలు, 14 చేతుల వినాయకుడు. రైట్ సైడ్లో ఏమో శ్రీనివాస కళ్యాణం ఏర్పాటు చేశాము. లెఫ్ట్ సైడ్లో శివపార్వతులను ఏర్పాటు చేశాము. రైట్ సైడ్లో బలరాంను ఏర్పాటు చేశాం. బలరాంను ఎందుకు ఏర్పాటు చేశామంటే ఉత్తరప్రదేశ్లో అయోధ్య గుడి ఉంది కాబట్టి అక్కడ వెళ్ళని వారు ఇక్కడనే దర్శించుకునేటట్లు ఏర్పాటు చేశాము. లెఫ్ట్ సైడ్లో ఏమో రావుకేతు ఏర్పాటు చేశాము. రావుకేతు ఎందుకంటే విఠల్ పండిట్ శర్మ గారు మరి వారు చెప్పడం జరిగినది, రావుకేతు ఏర్పాటు చేస్తే భక్తులకు మంచి జరుగుతుందని చెప్పారు. అది రావుకేతు ఏర్పాటు చేశాము. అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుంది. అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. రేపు తొలి పూజ కార్యక్రమం ఏ టైంకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? వీఐపీలు ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? అమ్మ, రేపు హోమం జరుగుతుందమ్మా. రేపు ఉదయము 7-8 గంటల లోపల హోమం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పద్మశాలి సంఘం వాళ్ళు వస్తారు. వాళ్ళు కడవ తీసుకొస్తారు, 75 అడుగుల జంజం మరి గర్కమాల 75 అడుగులు తీసుకొస్తారు. వాళ్ళు పట్టు వస్త్రాలతో గుర్రం కొండయ్య గారి ఆధ్వర్యంలో ఊరేగింపుతో మరి బ్రహ్మాండంగా వినాయకుని పూజలో పాల్గొంటారు. తర్వాత ఇక్కడ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు వస్తారు, లోకల్ ఎమ్మెల్యే వస్తారు. తర్వాత రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్, ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సమేతంగా వాళ్ళు పూజలో మరి పాల్గొంటారు రేవంత్ అన్న గారు. తర్వాత సాయంత్రం 3 గంటలకు గవర్నర్ గారు వస్తారు, మరి వారి పూజలో పాల్గొంటారు. ముఖ్యంగా మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వాళ్ళ కుటుంబ సభ్యులు నందిని మేడం, ఖమ్మం డైనమిక్ లీడర్, సీనియర్ లీడర్, మరి వాళ్ళ కొడుకు సూర్య గారు వస్తారు, ఇక్కడ పూజలో పాల్గొంటారు. ఓకే అండి, ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి ముఖ్యంగా ఈ సంవత్సరము భక్తుల రద్దీ నేపథ్యంలో ఎన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేశారు? ప్రస్తుతం ఈ ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయి? అమ్మా, ఇక్కడ 4 దిక్కు బారికేడ్లు ఏర్పాటు చేశాము. ఇక్కడ రైట్స్ ఏమో రైల్వే గేట్ ఉంది. ఇక్కడ మీరా టాకీస్ నుంచి బారికేడ్లు ఏర్పాటు చేశాము. అక్కడి నుంచి భక్తులు వస్తారు. ఇక్కడ ఐఎంఎక్స్ థియేటర్ నుంచి ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశాము. మా వినాయకుని వెనుక మా బస్సు వాళ్ళకి బారికేడ్ ఒక లైన్ వాళ్ళ తరఫు నుంచి వారు లైన్లో దర్శించుకొని ఇట్లా డైరెక్ట్గా వినాయకుని పాదాల దగ్గర తీసుకెళ్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి పాదాల దర్శనం చేయించిన తర్వాత మేము అక్కడ ఐఎంఎక్స్ థియేటర్ దగ్గర పంపిస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటాం. ఓకే, ఈ సంవత్సరము చాలా తక్కువ టైంలో ఇంత భారీ గణనాథుని నిర్మించారు కదా, ఎంత టైం పట్టింది? ఎంతమంది పాల్గొన్నారు ఇందులో? అమ్మ, ఇది 2 నెలల టైం పట్టిందమ్మా. ప్రతి సంవత్సరం మాకు 100 రోజుల టైం ఉంటుండే. మరి ఈసారి మేము కొద్దిగా వర్కర్లను ఎక్కువ పెట్టాము. 150 మంది కళాకారులని మరి పిలిపించడం జరిగింది. కళాకారులు ఒరిస్సా, కలకత్తా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ కళాకారులు జోగారావు మరి ఒరిస్సా నుంచి 1000 బ్యాగుల మరి పౌడర్ బంకమట్టి పౌడర్ సంచులు తీసుకురావడం జరిగినది. ఇక్కడ 20 టన్నుల స్కిల్
వినాయకునికి ఇక్కడ వెల్డింగ్ చేసి వినాయకుని రూపంలో తయారు చేసిన తర్వాత ఇందులో బంకమట్టి, వరిగడ్డి, వరి పొట్టు, సుతిలి పొట్టు ఇవన్నీ కాటన్ బట్ట 500 మీటర్ల కాటన్ బట్ట ఇవి మిక్స్ చేసి పౌడర్ కానీ ఇవన్నీ మిక్స్ చేసి 150 మంది కళాకారులు పొద్దుననక రాత్రి అనక ఇక్కడ పని చేయడం జరిగినది. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తాం. బిల్డింగ్ పైన వాళ్ళు ఇక్కడనే తినడం చేయడం, వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడ కుటుంబంతో వచ్చి వాళ్ళు ఉన్నారు. వారికి అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటూ వారు వెళ్ళిపోయారు. జోగరావు బృందం మరి పెయింటర్ వాళ్ళు వచ్చారు. ఒక 20 మంది కాకినాడ నుంచి పిలిపించాము. వాళ్ళు మొత్తం కంటిన్యూ అయితేనే ఉంది. మరి అయిపోయింది అది కంటిన్యూ. ఎలాంటి ఇబ్బంది లేదు. సాయంత్రము తడకలిపుతాం. ఒక 5-6 గంటల లోపల తడకలిపుతాము. మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రేపు ఉదయం నుంచి పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఎస్ చూడొచ్చు, ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు అయితే ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతి వద్ద అయితే కంప్లీట్ అయ్యాయి. ఇక మనం చూడొచ్చు, ప్రతి ఏటా కూడా హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణనాథుడు. ఈ గణనాథుని తయారు చేయడానికి ఈ సంవత్సరం దాదాపు 2 నెలల సమయం తీసుకొని ఫస్ట్ టైం 150 మంది కళాకారులు ఈ మహాగణపతి విగ్రహాన్ని తయారీలో అయితే పాల్గొన్న పరిస్థితి ఉంది. ఇక మనం చూడొచ్చు, ఈసారి ప్రత్యేక ఆకర్షణగా మహాగణనాథుడి పాదాల వద్ద బాలరాముడి విగ్రహాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయోధ్యలో నెలకొన్న బాలరాముడి విగ్రహాన్ని ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈరోజు సాయంత్రం కల్లా కూడా ఆ భారీ గణనాథుడి ముందు ఉన్న ఏవైతే కర్రలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగించి రేపు తొలి పూజ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుందని ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా భారీ గణనాథుని చూసేందుకు లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. రేపటి నుంచి మొదలయ్యే ఉత్సవాలు దాదాపు 17వ తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 400 మంది ట్రాఫిక్, సివిల్ పోలీసులు అట్లాగే షీటింగ్స్ తోటి ఇక్కడికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు నుంచే భారీ గణనాథుడు అయితే భక్తులకు దర్శనం ఇస్తున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఇక్కడ ఖైరతాబాద్ ప్రాంగణం అంతా కూడా భక్తులతో అయితే కిటకిటలాడుతోంది. ఈ సంవత్సరము బడా గణేష్ రూపం ఎలా ఉంటుందని ఎంతో ఆసక్తిగా వచ్చి ఇక్కడ చూస్తూ గణనాథుని ఫోటోలు తీసుకుంటూ అలాగే ఉత్సవాలకు ముందుగానే దర్శనం చేసుకునేందుకైతే పబ్లిక్ అయితే తరలి వస్తున్నారు. నిన్న మొదటిసారి ఆగమనం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఉత్సవాలకు సంబంధించి నిన్న ఆగమనం కార్యక్రమంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే శిల్పి రాజేందర్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా ఖైరతాబాద్ బడా గణేష్ ని నిర్మిస్తుంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నిన్నటితో పనులన్నీ కూడా కంప్లీట్ చేసి 2 రోజుల ముందు నుంచే ఇక్కడ భారీ గణనాథుడికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు. ఇక్కడ నిర్వాహకులు ఉన్న రాజ్ కుమార్ అన్న, చెప్పండి, ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతున్నాయి ఏర్పాట్లు? ప్రజెంట్ ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి ముఖ్యంగా సీసీ కెమెరాలు కావచ్చు, బందోబస్తు ఎట్లా ఉంది? చూడండి, ప్రభుత్వ పరంగా దాదాపు 24 కెమెరాస్ పెడుతూ ఉన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి కూడా 24 కెమెరాలు పెట్టబోతా ఉన్నాము. ఆర్ఆర్బీ వాళ్ళు బ్యారికేడింగ్ చేస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట. వచ్చే భక్తుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భగవంతుని దర్శించుకొని వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటన్నా? ఈ సంవత్సరం 70 సంవత్సరాలు 70 అడుగుల్లో, అంటే గత సంవత్సరం 63 చేశారు. ఈ సంవత్సరం మట్టి గణపతులు 70 అడుగుల్లో చేయడానికి ప్రధాన కారణం ఏంటి? చూడండి, మా నాన్నగారి కోరిక ఉందన్నమాట. 60 సంవత్సరం చాలా ఘనంగా చేశారు. 70 సంవత్సరం కూడా ఘనంగా చేయాలని ఆయన ఆలోచన ఉండే. 2022 అక్టోబర్ 1st ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన కోరిక మేరకు 70 సంవత్సరం ఘనంగా చేయాలనే ఉద్దేశంతో 70 అడుగు చేయాలని ఆయన ఆలోచనతో చేశాము. మరి ఈ సంవత్సరం మీరు చూస్తే సప్తముఖ మహాశక్తి వినాయకుడిగా దర్శనమైపోతా ఉన్నాడు. శ్రీనివాస కళ్యాణము, శివపార్వతుల కళ్యాణము, దాంతోపాటు రాహుకేతువు బాలరాముడుగా భక్తులకు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ఓకే, రేపు లడ్డు కావచ్చు, జంజం తీసుకొచ్చే కార్యక్రమం ఏ టైంకి మొదలవుతుంది, ఎప్పటి నుంచి చేసే అవకాశం ఉంది? పూజ మాత్రం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ గారు వస్తారు. మరి పద్మశాలి కులస్తులు జంజము, పట్టు వస్త్రాలు, గరికమాల ఉదయం 8 గంటలకల్లా వాళ్ళు తెచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే చూడొచ్చు, ఖైరతాబాద్ మహాగణపతి ప్రాంగణం వద్ద అయితే కోలాహలం నెలకొంది. భక్తులు కూడా పెద్ద ఎత్తున మొదటి రోజు నుంచే వచ్చి చూసేందుకు తరలి వస్తున్నారు. ఈ సంవత్సరం సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకైతే ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం ఇస్తున్నాడు. అయితే రేపు ఉదయం 11 గంటలకి సీఎం దంపతులు తొలి పూజ కార్యక్రమం అనంతరం భక్తులకు లోపలికి అనుమతించే అవకాశం ఉంటుంది. ఇది ప్రజెంట్ ఖైరతాబాద్ బడా గణేష్ సంబంధించిన డీటెయిల్స్.